సిటీ కేబుల్ న్యూస్ కి స్వాగతం. రేషన్ దుకాణం వద్దే రేషన్ సరుకులు పంపిణీ కార్యక్రమాన్ని రాష్ట్ర మంత్రి కొల్లు రవీంద్ర ప్రారంభించారు. రేషన్ దుకాణం వద్దే రేషన్ సరుకులు పంపిణీ కార్యక్రమాన్ని రాష్ట్ర మంత్రి కొల్లు రవీంద్ర ప్రారంభించారు. ప్రజా పంపిణీ వ్యవస్థలో భాగంగా రేషన్ సరుకులను రేషన్ దుకాణాల వద్ద మాత్రమే అందజేయడం జరుగుతుందని సందర్భంగా ఆయన తెలిపారు. ఈ నెల నుంచి రేషన్ సరుకులు రేషన్ డీలర్ వద్ద మాత్రమే అందజేయడం జరుగుతుందన్నారు. గతంలో వాహనాల ద్వారా రేషన్ సరుకులు అందజేయడం జరిగిందని, అయితే ప్రభుత్వ నిబంధనల ప్రకారం రేషన్ డీలర్ వద్దకే వెళ్లి సరుకులు తీసుకోవాలని సూచించారు. అయితే 65 సంవత్సరాల వృద్ధులకు, వికలాంగులకు ఇంటి వద్దకే రేషన్ డీలర్ సరుకులు తీసుకొచ్చి అందజేస్తారని వివరించారు. ప్రతి నెల 1వ తారీఖు నుంచి 15వ తారీఖు వరకు రేషన్ సరుకుల పంపిణీ జరుగుతుందన్నారు. ఉదయం 8 గంటల నుంచి 12 గంటల వరకు, అలాగే మధ్యాహ్నం 4 గంటల నుంచి రాత్రి 8 గంటల వరకు సరుకులు ఇవ్వడం జరుగుతుందన్నారు. ప్రతి ఒక్కరూ గమనించి 1వ తారీఖు నుంచి రేషన్ సరుకులు డీలర్ వద్దకు వెళ్లి తీసుకోవాలని ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ డికే బాలాజీ, జాయింట్ కలెక్టర్ గీతాంజలి శర్మ, డిఎస్ఓ పార్వతి, ఆర్టీసీ చైర్మన్ కొనకళ్ళ నారాయణరావు, డీసీఎంఎస్ చైర్మన్ బండి రామకృష్ణ, మున్సిపల్ మాజీ చైర్మన్ మోటమరి బాబా ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. ప్రజల దగ్గర నుంచి కానీ డీలర్స్ నుంచి కానీ అనేక విన్నపాలు వచ్చినాయి. బియ్యం మొత్తం కూడా డైవర్ట్ అయిపోతుంది. బియ్యం రేషన్ డిపోలో ఉన్నట్టయితే మేము ఎప్పుడు కావాలంటే అప్పుడు వెళ్ళి తెచ్చుకునేవాళ్ళం. కానీ ఈ వ్యాన్ల కోసం ఎదురు చూస్తాం. వ్యాన్లు వచ్చే వరకు ఆ రోజు పని మానేసి కూర్చోవడం, దానివల్ల అన్ని రకాలుగా కూడా మేము నష్టపోతున్నాం. కొంత బియ్యాన్ని కూడా వాళ్ళు డైరెక్ట్గా తీసుకెళ్ళి ట్రాన్స్పోర్ట్ చేసేస్తున్నారు. అది మనం చూసాం. షిప్పులో ఏ రకంగా కాకినాడ నుంచి తరలి వెళ్ళిపోయిందో చూసాం. రేషన్ బియ్యం అది ఒక పెద్ద స్కామ్ లాగా చేసినటువంటి పరిస్థితి గత ప్రభుత్వంలో ఉండేది. కానీ వాళ్ళ పారదర్శకంగా చేయడం కోసం గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఒక నిర్ణయం తీసుకుని రేషన్ డిపోల ద్వారానే వాళ్ళు ఎప్పుడు కావాలంటే అప్పుడు తెచ్చుకునే విధంగా 15 రోజుల పాటు, మరి ఉదయం 8 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు, అలాగే సాయంత్రం 4 గంటల నుంచి రాత్రి 8 గంటల వరకు వాళ్ళు ఎప్పుడు కావాలంటే అప్పుడు వెళ్ళి ఏ షాప్కైనా, ఇప్పుడు ఈ షాప్కి వెళ్ళాలని లేదు, ఆ వాళ్ళ దగ్గరలో ఏ షాప్ ఉంటే ఆ షాప్కి వెళ్ళి వాళ్ళు తెచ్చుకునే విధంగా వెసులుబాటు కల్పించింది ప్రభుత్వం. ప్రతి మనిషికి 5 కిలోల బియ్యం మినిమం వాళ్ళకి ఒక సపోర్ట్ ఇవ్వాలనే ఉద్దేశంతో 5 కిలోల బియ్యం, కేజీ పంచదార 17 రూపాయలకే, అదేవిధంగా కందిపప్పు 67 రూపాయలకి కందిపప్పు కూడా అందిస్తుంది ప్రభుత్వం. ఇవాళ చాలా ఇబ్బందులు పడ్డారు, డీలర్స్ కూడా ఇబ్బంది పడ్డారు, పబ్లిక్ ఇబ్బంది పడ్డారు. ఇవాళ అన్నీ గమనించి ఈ రకంగా ఇస్తూ ఉన్నారు. అలాగే 65 సంవత్సరాలు దాటిన వాళ్ళకు కూడా ఇంటికి తీసుకొచ్చి వాళ్ళకి అందించే కార్యక్రమం కూడా చేస్తున్నారు. ఇవాళ దాదాపు రాష్ట్ర వ్యాప్తంగా 1,25,00,000 కార్డ్స్ ఉన్నాయి. 1,25,00,000 కార్డ్స్కి దగ్గర 4 కోట్ల పైన రేషన్ బియ్యం తీసుకునే వాళ్ళు ఉన్నారు. కార్డులో ఎంతమంది ఉంటే అంతమంది కూడా 5 కిలోల చొప్పున అందించే కార్యక్రమం చేస్తూ ఉన్నారు. అట్లాగే ఇవాళ గ్యాస్ సిలిండర్లు అందిస్తున్నాం. ఇప్పుడు ఈరోజు ఒక శుభవార్త. ఎందుకంటే ప్రజలందరూ చాలా రోడ్ల మీద నిలబడి ఆ టయానికి వ్యాన్ వస్తుందో రాదో రోడ్డు మీద రావడానికి చాలా మహిళలు ఇబ్బంది పడేవాళ్ళు. ఇదంతా కూటమి ప్రభుత్వం ఆలోచించి చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, మోడీ గారు ఈ రోజున మొత్తం రేషన్ షాపులు స్టేట్ మొత్తం ఒకేసారి ప్రారంభించడం జరిగింది. దీనికి పెద్దలు గౌరవనీయులు మా కొల్లు రవీంద్ర గారు, కలెక్టర్ గారు, జేసీ మేడం, ఆర్డీఓ మేడం, పెద్దలందరూ కూడా వచ్చి ఈ రోజున ప్రారంభించడం జరిగింది. చాలామంది మహిళలు బయటికి రావడానికి కొన్ని తీసుకుంటానికి ఇబ్బంది పడతారు. ఇప్పుడు అనుకోండి నైట్ పూట తీసుకెళ్ళిపోవచ్చు, చక్కగా ఇవాళ పని ఉందంటే రేపు తీసుకోవచ్చు. అలా 15 రోజులు వీళ్ళని బట్టి తీసుకుంటానికి ఒక మంచి ఇసులుబాటు. నాకు సరుకుల గురించి బాగా తెలుసు, ఎందుకంటే మేము కూడా హోటలే కనుక. కందిపప్పు డ్రై క్వాలిటీ అంటే హైయెస్ట్ క్వాలిటీ కందిపప్పు, అదే కాకుండా మంచి పంచదార, మంచి బియ్యం, ఇవాళ సన్న బియ్యం కూడా ఇస్తున్నారు. ఇవన్నీ కూడా ప్రజలు ఉపయోగించుకోండి. ఎందుకంటే మామూలుగా ఇవి కొనాలంటే 1000 రూపాయలు దగ్గర అవుతుంది. అలాంటిది మరి 100 రూపాయల్లోనే మనకు రావటం అంటే ప్రజల గురించి తీసుకునే నాయకులు, కూటమి నాయకులు ఆ ఆలోచనని గుర్తుపెట్టుకొని ప్రజల పట్ల మీరు కూడా అదే ప్రేమ కలిగి ఉండాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. ప్రభుత్వం రేషన్ సరుకుల్ని రేషన్ షాపుల వద్దనే తీసుకునే వ్యవస్థని పునఃప్రారంభం చేసింది. సో ఇప్పుడు
ప్రతిరోజు కూడాను తెల్లవారుజామున 8 నుంచి 12 గంటల వరకు, సాయంత్రం 4 గంటల నుంచి 8 గంటల వరకు కూడాను ప్రజలు లబ్ధిదారులు చౌకీ దుకాణాల దగ్గరే వచ్చి సరుకుల్ని తీసుకోవచ్చు. మళ్ళీ 65 సంవత్సరాలు పైబడి ఉన్నవాళ్ళు, దివ్యాంగులు ఎవరెవరు ఇక్కడికి వచ్చి నిల్చొని ఇబ్బంది పడేటట్టు ఉంటారో వాళ్ళందరికీ కూడాను మొదటి 5 రోజుల్లోనే వాళ్ళ ఇంటి వద్దకేనే సరుకులు పంపిణీ చేయడం జరుగుతుంది. యాక్చువల్లీ మళ్ళీ ఇక్కడ లబ్ధిదారులకు ఎటువంటి ఇబ్బంది లేనట్టు మంచి సేవలు అందించే దానికోసం అన్ని చర్యలు తీసుకున్నాము. మనకు ఈ ప్రతి చౌకీ దుకాణాల ముందరే ఒక బోర్డు కూడా పెడుతున్నాము. దాంట్లో జిల్లా పౌర సరఫరాల అధికారి గారి ఫోన్ నంబర్ అంతా ఉంటుంది. సో ఏదైనా ఇబ్బందులు లబ్ధిదారులు ఎదుర్కొన్నచో వాళ్ళు దయచేసి వెంటనే తెలియజేస్తే దాన్ని కూడా పరిష్కారం చేయబడుతుంది. థ్యాంక్ యూ. డోర్ టు డోర్ వెళ్ళి డిస్ట్రిబ్యూషన్ చేసుకోవాలి ఎఫ్పి షాప్ డీలరు. డోర్ టు డోర్ పంపిణీ మనకు 1st నుంచి 5th అంటే 1st తారీఖు నుంచి 5వ తారీఖు వరకు ఉంటుంది. మిగతా అంతా డిస్ట్రిబ్యూషన్ 1st తారీఖు నుంచి 15వ తారీఖు వరకు ఉంటుంది. సో మాకు 15 days టైం ఉంది కాబట్టి ఎవరికి కూడా ఏం కంగారు లేకుండా, ఏమీ రష్ లేకుండా మీరు మీకు టైం ఎప్పుడైనా ఉంటే మీరు వెళ్ళి ఎఫ్పి షాప్ ద్వారా మీరు యూ కెన్ టేక్ యువర్ కమాడిటీస్ అండి. సో అందరికీ నా కోరిక ఏంటంటే దయచేసి మీ టైమింగ్ని చూసుకొని ఈ మార్నింగ్ 8 to 12, ఈవినింగ్ 4 to 8కి వెళ్ళి మీరు ఎఫ్పి షాప్ ద్వారా మీ కమాడిటీస్ని తీసుకోండి. మరి ఇంకా డోర్ టు డోర్ ఉంటే ఖచ్చితంగా మీ ఎఫ్పి షాప్ డీలర్తో మాట్లాడి, మన సిఎస్డిటి అంతా ఆఫీషియల్స్ కూడా ఉన్నారు, ఎట్లాగో మనం లిస్ట్ పంపించాము ముందుగానే. మీకు రాకపోతే దయచేసి మీ ఆఫీషియల్ని కాంటాక్ట్ చేసుకోండి, విఆర్ఓ కానీ, వాళ్ళు మీ డోర్ టు డోర్కి ఇప్పించేస్తాము. థ్యాంక్ యూ. సమాజం బాగుండాలన్నా, భవిష్యత్తు బాగుండాలన్నా మాదక ద్రవ్యాలకు బానిస కారాదని రెవెన్యూ డివిజనల్ అధికారి కె స్వాతి ప్రజలకు పిలుపునిచ్చారు. నగరంలోని జిల్లా పరిషత్ కార్యాలయం నుంచి లక్ష్మీ టాకీస్ వరకు వృద్ధ జనులు, దివ్యాంగుల సంక్షేమ శాఖ, పోలీస్ శాఖల సంయుక్తాధ్వర్యంలో నషాముక్త భారత్ అభియాన్ పేరుతో బ్యానర్లు, ప్లకార్డులు పట్టుకుని మాదక ద్రవ్యాల వినియోగం, అక్రమ రవాణా వ్యతిరేక ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆర్టీఓ స్వాతి మాట్లాడుతూ, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల ఆదేశాల మేరకు జూన్ 1వ తేదీ నుంచి 26వ తేదీ వరకు నషాముక్త భారత అభియాన్ కార్యక్రమాన్ని చేపట్టడం జరిగిందన్నారు. యువత మాదక ద్రవ్యాలకు అలవాటు పడి వారి భవిష్యత్తును నాశనం చేసుకోరాదన్నారు. మత్తు పదార్థాలకు బానిసలైతే కుటుంబాలు, సమాజం దెబ్బతింటాయన్నారు. డీఎస్పీ సిహెచ్ రాజా మాట్లాడుతూ, అన్ని ప్రభుత్వ శాఖలు గతంలో మత్తు పదార్థాలకు బానిసైన వారితో కలిసి ర్యాలీ నిర్వహించామన్నారు. మచిలీపట్నంలో కొంతమంది అక్కడక్కడ గంజాయి అమ్మకం చేస్తున్నారన్నారు. యువత గంజాయికి బానిస అయితే యువత భవిష్యత్తు నాశనం అవుతుందన్నారు. నమస్కారం. ఈరోజు మనం కేంద్ర ప్రభుత్వం మరియు రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన ఆదేశాల మేరకు నషాముక్త భారత్ అభియాన్ అనే ప్రోగ్రాంలో భాగంగా సే నో టు డ్రగ్స్ అనే థీమ్ మీద మొత్తం ఈ మాదక ద్రవ్యాలకి ఎవరు అలవాటు పడకూడదు అని ఒక పబ్లిక్ అవేర్నెస్ చేయడం కోసం జూన్ 1వ తేదీ నుంచి జూన్ 26వ తేదీ వరకు మనకు 26వ తేదీ డ్రగ్స్ డేగా సెలబ్రేట్ చేయబడుతుంది. సో ఈ నెల రోజుల ఉత్సవాల్లో భాగంగా పబ్లిక్ అవేర్నెస్ చేయడం, వాకథాన్స్, మ్యారథాన్స్ కండక్ట్ చేయడం, అలాగే చిన్న చిన్న గేమ్స్, స్పోర్ట్స్, పబ్లిక్ని ఎక్కువ ఇన్వాల్వ్ చేస్తూ ఎవరు ఈ మాదక ద్రవ్యాలకి అలవాటు పడకూడదు. చిన్న చిన్న ఈ గంజాయి వీటిలో మత్తులో ఉండిపోతే వాళ్ళ కెరియర్ లాస్ అవుతుంది. దీంతోపాటు వాళ్ళ ఫ్యామిలీలు కూడా సఫర్ అవుతాయి. ఒక ఫ్యామిలీ సఫర్ అయినా కూడా అలాంటి ఫ్యామిలీస్ పెరగడం వల్ల మొత్తం సొసైటీ పాడవుతుంది. సో ఇలా సొసైటీ బాగుండాలి, ప్రతి ఒక్కరూ కూడా ప్రయోజనకరంగా ఉండాలి, విద్యార్థులు బాగుండాలి. అలాగే యువత ఎవరైతే ఉన్నారో, మనకు యువత పాపులేషన్ ఎక్కువ ఉన్న కంట్రీస్లో ఇండియా కూడా వన్ ఆఫ్ ద కంట్రీ. సో 25% యూత్ పాపులేషనే ఉన్నారు. ఈ యూత్ పాపులేషన్కి ఎటువంటి అడ్డుదారులు వెళ్లకుండా మంచి దారిలో వెళ్తూ ఆరోగ్యాలు పాడు చేసుకోకుండా వాళ్ళ కుటుంబాలకి, సమాజానికి, రాష్ట్రానికి, అలాగే దేశానికి ఆదర్శంగా ఉండేలాగా ఈ సే నో టు డ్రగ్స్ అనే క్యాంపెయిన్ అనేది స్టార్ట్ చేశారు. అందులో భాగంగానే ఈరోజు మనకు జడ్పీ సెంటర్ దగ్గర నుంచి సాయిబాబా టెంపుల్ దగ్గర వరకు డిఫరెంట్ డిపార్ట్మెంట్స్ అంటే పోలీస్ డిపార్ట్మెంట్, లీగల్, రెవెన్యూ, అలాగే సోషల్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్, స్పోర్ట్స్ డిపార్ట్మెంట్, దెన్ డిసేబుల్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ అందరూ కలిసి ఒక వాకథాన్ అనేది స్టార్ట్ చేశారు. ప్రజలందరూ కూడా ఇందులో ఇన్వాల్వ్ అయ్యి అవేర్నెస్ పెంచుకుని సే నో టు డ్రగ్స్ అనేది ప్రతి ఒక్కరి పిల్లల మెథడ్లో కూడా నాటేలాగా చర్యలు తీసుకోవాలని మచిలీపట్నం ఆర్డీఓ గారి తరఫున, అలాగే మచిలీపట్నం కలెక్టర్ గారి తరఫున కూడా కోరుకుంటున్నాను. ఈరోజు ఆల్ ఓవర్ ఇండియాలో స్టార్ట్ అయిన నషాముక్త్ భారత్ అభియాన్లో భాగంగా జూన్ 1 నుంచి జూన్ 26 వరకు యాంటీ డ్రగ్ అబ్యూస్ దీని మీద అవేర్నెస్ క్యాంపెయిన్స్ చేయడం జరుగుతుంది. దీనిలో భాగంగా అన్ని లైన్ డిపార్ట్మెంట్స్తో కలిసి
ఎవరైతే ప్రీవియస్ డ్రగ్ అఫెండర్స్ ఉన్నారో, అబ్యూజ్ ఉన్నారో వాళ్ళందరినీ కూడా కలుపుకొని మచిలీపట్నం టౌన్లో మనం ఒక అవేర్నెస్ ప్రోగ్రామ్ స్టార్ట్ చేయడం జరిగింది. దీనికి ఎవరు ఆర్డీఓ గారు యాజ్ వెల్ as టౌన్ డిఎస్పీ, మిగిలిన లైన్ డిపార్ట్మెంట్ సంబంధించిన ఆఫీసర్స్ అందరూ అటెండ్ అవ్వడం జరిగింది. ఈ సందర్భంగా నేను మచిలీపట్నం టౌన్లో ఒకటే అప్పీల్ చేస్తున్నాను. మన దగ్గర అక్కడక్కడ ఈ గాంజా సంబంధించిన ఏవైతే ఉన్నాయో ఆ కేసులు రిపోర్ట్ అవ్వడం జరుగుతుంది. యూత్ని నేను ఒకటే అప్పీల్ చేస్తున్నాను, మిమ్మల్ని నిర్వీర్యం చేసే ఏదైనా కానీ దాన్ని వదిలేయండి. అది డ్రగ్స్ ఒకటే కాదు, ఆల్కహాల్ కాదు, ఏదైనా కానీ మిమ్మల్ని శక్తిహీనులుగా చేసి మీ ఫ్యూచర్ని పాడు చేసి దేనైనా కానీ వదిలేయండి. దానికి కావాల్సిన సపోర్టు మా లైన్ డిపార్ట్మెంట్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ అందిస్తాయి. తర్వాత ఏదైనా ఇన్వాల్వ్ అయితే మీ ఫ్యూచర్ అంతా నాశనం అయిపోతుంది. రీసెంట్లో ఒక బీటెక్ స్టూడెంట్ ఆల్రెడీ 4th ఇయర్ పాస్ అవుట్ అయిన బీటెక్ స్టూడెంట్ మీద కూడా కేసు కట్టడం జరిగింది. అతని లైఫ్ పాడైపోయింది. దయచేసి ఇన్వాల్వ్ కాకండి. ఎటువంటి సపోర్ట్ కావాలన్నా, హెల్త్కి సంబంధించిన సపోర్ట్ కావాలన్నా, ఇంకే సపోర్ట్ కావాలన్నా కానీ పోలీసులు వీఆర్ ఆల్వేస్ హియర్ టు హెల్ప్ యూ. తర్వాత ఏదైనా ఇన్ఫర్మేషన్ ఉన్నా గాంజా సంబంధించి కానీ ఇంకా ఎనీ ఇలిసిట్ డ్రగ్స్ గురించి కన్జంప్షన్ ఆర్ ట్రాన్స్మిషన్ ఏ ఇన్ఫర్మేషన్ ఉన్నా కానీ మా డిపార్ట్మెంట్స్ తెలియజేయాలని చెప్పేసి ఈ పత్రికాముఖంగా అప్పీల్ చేస్తున్నాను. థ్యాంక్ యూ. నిత్యావసర సరుకులు పంపిణీ సమర్థవంతంగా నిర్వహించేందుకే కూటమి ప్రభుత్వం రేషన్ దుకాణాల సేవలు పునః ప్రారంభించినట్లు ఎమ్మెల్యే మండలి బుద్ధప్రసాద్ తెలిపారు. పేదలకు నిత్యావసర సరుకుల పంపిణీ సమర్థవంతంగా నిర్వహించేందుకే కూటమి ప్రభుత్వం రేషన్ దుకాణాల సేవలను పునః ప్రారంభించినట్లుగా ఎమ్మెల్యే మండలి బుద్ధప్రసాద్ తెలిపారు. అవనిగడ్డ అశ్వరావుపాలెం కొడాలి ఎస్పీ కాలనీలో ఎమ్మెల్యే బుద్ధప్రసాద్ రేషన్ దుకాణాలను పునః ప్రారంభించి కార్డుదారులకు సరుకులు పంపిణీ చేశారు. ప్రతి నెల 15 రోజుల పాటు రేషన్ సేవలు ప్రజలకు అందుబాటులోకి తెచ్చేందుకే ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఏపీ అగ్నికుల క్షత్రియ కార్పొరేషన్ చిలకలపూడి పాపారావు, అధికారులు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు. తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు శ్రీ చిట్టి బాబు మండల పరిషత్ అధ్యక్షురాలు వెంకటేశ్వర గారికి, ఇంకా వేదిక ముందు అంతలో పెద్దగా దుర్గాప్రసాద్ గారు, పిచ్చి గారు, గారు, మత్తి శ్రీనివాసరావు గారు, తర్వాత పాపమ్మ గారు, ఎంతోమంది ఉన్నారు. అందరికీ నమస్కారాలు. ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం ఈ చౌకధర దుకాణాలని చాలా వినూత్నమైన పద్ధతిలో నిర్వహించాలని చెప్పి తీర్మానం పెట్టడం చాలా ఆనందదాయకం. మీ అందరి యొక్క ఆశీర్వచనాలతో ఈ రాష్ట్రంలో చంద్రబాబు గారు ముఖ్యమంత్రిగా, పవన్ కళ్యాణ్ గారు ముఖ్యమంత్రిగా కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఈ పౌర సరఫరాల శాఖని జనసేన పార్టీ నుంచే గెలుపొందిన శ్రీ నాదెండ్ల మనోహర్ గారికి అప్పగించుకుంటుంది. నాదెండ్ల మనోహర్ గారు ఈ పౌర సరఫరాల శాఖను పటిష్టం చేయాలని చెప్పి ఆయన చేసిన ప్రయత్నం అందరూ పట్టించుకుంటున్నాడు. గతంలో ధాన్యం కొనుగోలు ఏ విధంగా జరిగేది, ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ధాన్యం కొనుగోలు ఏ విధంగా జరిగేది నేను మీకు వేరుగా చెప్పాల్సిన అవసరం. ధాన్యం కొనుగోలు చేసిన 48 గంటల్లోనే వారికి నిధులు అందేలాగా చేయాలని చెప్పి సంకల్పం చేసినప్పుడు కూడా 24 గంటల్లోనే ఇచ్చిన సంగతి పడుతుంది. అలాగే వర్షాలు ఇప్పుడు తక్షణ ధాన్యాన్ని కూడా వాళ్ళు కొనుగోలు చేసింది. ఆ రకంగా మొట్టమొదటిగా పౌర సరఫరాల శాఖలో రైతాంగానికి ఉపకరించేలాగా కార్యక్రమాలు తీసుకున్నారు నాదెండ్ల మనోహర్. అదే సమయంలో మన ప్రాంతంలో కూడా వర్షాలు రావడం, కొంత రైతులు ఇబ్బంది పడ్డ పరిస్థితులు ఆయన కూడా స్వయంగా వచ్చి చూసి ఆ తక్షణ ధాన్యాన్ని కొనే విధంగా ఆదేశాలు కూడా ఇచ్చారు. ఇక తర్వాత ఈ పౌర సరఫరాల సంస్థ ఈ రేషన్ షాపులన్నీ ఇవాటి కాదు. ఇది భారత ప్రభుత్వం 1965 సంవత్సరంలోనే రేషన్ షాపులను ప్రవేశపెట్టింది. ఎందుకంటే ఎవరైతే సమాజంలో పేదవాళ్ళు ఉన్నారో ఆ పేదవాళ్ళకి మనం ఆహార ధాన్యాలు సమకూర్చాలన్న ఆలోచనతో 1960లోనే కేంద్ర ప్రభుత్వం మొత్తం భారతదేశం అంతా కూడా ఈ రేషన్ షాపుల్ని ప్రవేశపెట్టాం. ఆ తర్వాత అంచెలంచెలుగా మార్పులు జరుగుతూ వచ్చాయి. ఇందులో కొద్ది మందికి ఇది ఇస్తూ ఉండేవాళ్ళు. కానీ ఆ తర్వాత మన 1992లో కొన్ని మార్పులు జరిగాయి. ఆ తర్వాత రాష్ట్ర ప్రభుత్వాలు వారి యొక్క రాష్ట్రాల యొక్క విధానాలకు అనుగుణంగా వీటిలో మార్పులు చేసి ఆ రకంగా ఎన్టీ రామారావు టైంలో కొన్ని మార్పులు జరిగాయి. ఆ తర్వాత చంద్రబాబు గారి టైంలో కొన్ని మార్పులు జరిగాయి. ఈ రకంగా రకరకాలుగా మార్పులు జరుగుతూ
ఇవి ప్రజలకి అందుబాటులో ఉండే విధంగా ఎక్కువ మంది ప్రజలకి ఒక మైనర్ బాలికపై లైంగిక అకృత్యాలకు పాల్పడిన విశ్రాంత అధ్యాపకుడు న్యాయస్థానం రిమాండ్ విధించింది. ఈ నెల 17న ఒక మైనర్ బాలికపై లైంగిక అకృత్యాలకు పాల్పడిన విశ్రాంత అధ్యాపకుడు తిక్కిశెట్టి నట దేవేంద్రరావు అలియాస్ నటరాజ్ పై పోలీసులు పోక్సో కేసు నమోదు చేశారు. తిక్కిశెట్టి నట దేవేంద్రరావును పోలీసులు మెజిస్ట్రేట్ ఎదుట హాజరుపరచగా ఈ నెల 13వ తేదీ వరకు రిమాండ్ విధించగా అతన్ని మచిలీపట్నం సబ్ జైలుకు తరలించినట్లు డీఎస్పీ చప్పిడి రాజా తెలిపారు. ఇనుగుదురు పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకున్న ఈ ఘటన నిందితులైన విశ్రాంత అధ్యాపకుడు అనారోగ్యం కారణంగా మెజిస్ట్రేట్ ఎదుట హాజరుపరచడంలో జాప్యం జరిగిందన్నారు. ప్రజా సంక్షేమం రాష్ట్ర అభివృద్ధి ధ్యేయంగా కూటమి ప్రభుత్వం నిరంతరం శ్రమిస్తోందని ఎమ్మెల్యే కాగిత కృష్ణప్రసాద్ అన్నారు. ప్రజా సంక్షేమం రాష్ట్ర అభివృద్ధి ధ్యేయంగా కూటమి ప్రభుత్వం ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నిరంతరం శ్రమిస్తున్నారని ఎమ్మెల్యే కాగిత కృష్ణప్రసాద్ అన్నారు. పెడన పట్టణంలోని 7వ నెంబర్ షాప్ లో రేషన్ పంపిణీ కార్యక్రమాన్ని ఎమ్మెల్యే కాగిత కృష్ణప్రసాద్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వైసీపీ ప్రభుత్వ హయాంలో జరిగిన అవినీతి అరాచకాలను ఎండగట్టారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర బీసీ ఫైనాన్స్ కార్పొరేషన్ మాజీ చైర్మన్ బొడ్డు వేణుగోపాలరావు, తహసీల్దార్ అనిల్ కుమార్, మున్సిపల్ కమిషనర్ ఎం గోపాలరావు, టీడీపీ పట్టణ అధ్యక్షులు ఎక్కల శ్యామలయ్య, జనసేన పార్టీ కౌన్సిలర్ మట్ట శివపావని, టీడీపీ మండల కార్యదర్శి సీరం ప్రసాద్, టీడీపీ మాజీ కౌన్సిలర్లు, రేషన్ డీలర్లు, కూటమి నాయకులు తదితరులు పాల్గొన్నారు. కోసం పనిచేసేటువంటి మంచి ప్రభుత్వాన్ని ఎన్నుకున్నాం కాబట్టి ఆ దశగా ఈ రోజు పాలన జరుగుతా ఉందని చెప్పి మీద తెలియజేసుకుంటూ మరి ఈ రేషన్ షాప్ కి సంబంధించి ప్రతి ఒక్కరూ కూడా ఈ యొక్క రేషన్ షాప్ ద్వారా ప్రతి లబ్ధిదారులు కూడా మరి వినియోగించుకోవాలని చెప్పేసి మీ అందరినీ కూడా తెలియజేసుకుంటూ నాకు ఈ అవకాశం కల్పించినటువంటి మీ అందరికీ కూడా పేరు ధన్యవాదాలు కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. జై హింద్, జై తెలుగుదేశం. బలరామునిపేటలోని శ్రీదేవి భూదేవి సమేత శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామి దేవస్థానంలో ఉభయ వేదాంత పండిత సభలు ఘనంగా ప్రారంభమయ్యాయి. బలరామునిపేట యతిరాజ భవనంలోని శ్రీదేవి భూదేవి సమేత శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామి దేవస్థానంలో 3 రోజుల పాటు నిర్వహించే ఉభయ వేదాంత పండిత సభలు ప్రారంభమయ్యాయి. ఈ ఉభయ వేదాంత పండిత సభల్లో భాగంగా అష్టాక్షరి సంపత్ కుమార రామానుజీయర్ స్వామి భగవతాత్మక ఉపన్యాసాలు ఉపదేశించారు. పెద్ద సంఖ్యలో భక్తులు కార్యక్రమంలో పాల్గొన్నారు. జై శ్రీమన్నారాయణ. ఈరోజు యతిరాజ భవనంలో జూన్ 1, 2, 3వ తారీఖు పండిత మహాసభలు అనేటువంటి దివ్య కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతున్నది. మన ఆలయ కమిటీ వారి ఆహ్వానాన్ని మన్నించి ఇప్పుడు ఆలయానికి విచ్చేసినటువంటి అష్టాక్షరి సంపత్ కుమార్ జీయర్ స్వామి వారికి మేము ఆలయ కమిటీ తరఫున ఘన ఆహ్వానాన్ని అందజేసి వారి యొక్క సందేశాన్ని వినటానికి ఎదురు చూస్తున్నటువంటి ఎంతోమంది భక్తులకు తగు ఏర్పాట్లు చేయడం జరిగినది. ఈ 1, 2, 3వ తారీఖుల్లో జరిగేటువంటి పండిత మహాసభలకి మచిలీపట్నం పర్వ ప్రజలు వారి యొక్క సందేశాలను వినడానికి వచ్చిన అవకాశాన్ని చక్కగా వినియోగించుకుని సాంప్రదాయబద్ధమైనటువంటి విషయాలు భక్తులకి సంబంధించినటువంటి అనేక రకాలైనటువంటి సందేశాలు విని స్వామివారి యొక్క సందర్శన చేసుకుని అనుగ్రహం పొందవలసినదిగా కోరుతున్నాము. జై శ్రీమన్నారాయణ. మానవతా స్వచ్ఛంద సంస్థ ఆధ్వర్యంలో రైతు బజార్లో వినియోగదారులకు క్లాత్ బ్యాగులు పంపిణీ చేశారు. మానవతా స్వచ్ఛంద సంస్థ ఆధ్వర్యంలో రైతు బజార్లో వినియోగదారులకు క్లాత్ బ్యాగ్ పంపిణీ చేశారు. పర్యావరణానికి ముప్పు తెచ్చే క్యారీ బ్యాగుల వినియోగాన్ని నిలిపివేసి క్లాత్ బ్యాగులు వాడాలని మానవతా స్వచ్ఛంద సంస్థ ప్రతినిధులు సూచించారు. రైతు బజార్లో వినియోగదారులకు 1000 క్లాత్ బ్యాగులు వారి వినియోగదారులకు ఉచితంగా పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో టీడీపీ సీనియర్ నాయకుడు గొర్రెపాటి గోపీచంద్, మానవతా స్వచ్ఛంద సంస్థ అధ్యక్షుడు కిషోర్, శ్రీరామ్, అయ్యప్ప, మున్సిపల్ మాజీ చైర్మన్ మోటమరి బాబా ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.
రోజున రైతు బజార్లో స్వచ్ఛంద సేవా సంస్థ మచిలీపట్నం శాఖ వాళ్ళు మానవతా స్వచ్ఛంద సేవా సంస్థ మరి అందరికీ సుపరిచితులు, దాని అధ్యక్షుడు పేరేంటండి కిషోర్ గారు, మరి పాత అధ్యక్షులు మాజీ అధ్యక్షులు. నా పని మాజీ అయినా కానీ నా బాధ్యత పూర్తి అయిపోయింది అని చూడకుండా మరి ఈ కార్యక్రమం ఇవాళ ప్లాస్టిక్ వల్ల జరిగేటువంటి అనర్థాలు ఏంటో మనందరికీ తెలుసు. ఆరోగ్యపరంగా కానీ భూమిలో ఈ మట్టి అవ్వో, సెకండ్ థింగ్ మన బందర్లో బజారమ్మట ఆవులు మరి దాని యజమానులు గడ్డేస్తున్నారో లేదో తెలియదు కానీ పాపం సేవా సంస్థ ద్వారా అనేక సేవా కార్యక్రమాలు శ్రీరామ్ గారి ఆధ్వర్యంలో చేశారు. 1 ఇయర్లో కూడా అనేక సేవా కార్యక్రమాలు. ఈరోజు పర్యావరణ పరిరక్షణ కాపాడాలనే ఉద్దేశంతో ఈ ప్లాస్టిక్ వస్తువుల్ని మనం అందరం కూడా దూరం చేయాలి, దాని వాడకం తగ్గించాలనే ఉద్దేశంతో ఈరోజు మరి సంచులు, మన ఈ క్లాత్ ఏమంటారండి, సంచులు పర్యావరణ పరిరక్షణ కోసం సంచులు కూడా పంచిపెడుతున్నారు. దీన్ని ప్రతి ఒక్కరు అర్థం చేసుకుని మరి అందరూ కూడా స్టీల్ గ్లాసులు ఎక్కువ వాడండి చలివేంద్రాల దగ్గర. అట్లాగే ప్లాస్టిక్ వస్తువులను నిషేధించి పర్యావరణ కాపాడాలని చెప్పి కూడా అందరినీ కోరుకున్నాం. వాళ్ళ మరి మీకు అందరికి కూడా తెలుసు, బజార్లో ప్రతి డ్రైనేజీలో కూడా ప్లాస్టిక్ గ్లాసులు కవర్లే కనబడుతున్నాయి. కాబట్టి మన కుటుంబాలను మనం కాపాడుకోవాల్సిన అవసరం ప్రజలందరి మీద ఉంటుంది, ప్రభుత్వం మీద కూడా, స్వచ్ఛంద సంస్థల మీద, అందరి మీద ఉంటుందని చెప్పి కోరుకుంటూ ఈ కార్యక్రమానికి గొరిపాటి గోపీచంద్ గారు, అట్లాగే శ్రీరామ్ గారు, ఎల్ఐసి మన కిషోర్ గారు, అట్లాగే బొట్టు సీను గారు, మరి పని గారు, మానవతా సేవా సంస్థ తరఫున ఈరోజు పర్యావరణ పరీక్షల్లో భాగంగా దాదాపుగా ఒక 500 చిలుకు చేతి సంచుల్ని ఇక్కడ వచ్చిన వాళ్ళందరికీ కూడా ఉచితంగా అందజేయటం జరుగుతుంది. ఇటువంటి సేవా కార్యక్రమాల్లో మచిలీపట్నం మానవతా సంస్థ పాల్గొనడం ఎంతో సంతోషంగా ఉంది. చంద సంస్థ తరఫున ఈరోజు రైతు బజార్లో ఈ గుడ్డ సంచుల పంపిణీ కార్యక్రమం చేయడం జరుగుతోంది. ప్లాస్టిక్ వాడకాన్ని నిషేధించాలని చెప్పి, ప్లాస్టిక్ వాడకం వల్ల వచ్చే ఇబ్బందులన్నీ ప్రజానీకానికి తెలియజేయాలనే ఉద్దేశంతో ఈ ప్రత్యేక కార్యక్రమాన్ని మానవతా స్వచ్ఛంద సంస్థ తరఫున నిర్వహించడం జరుగుతోంది. ఈ గుడ్డ సంచులు తీసుకువెళ్ళడం వల్ల అందరికీ ఉపయోగం ఉంటుందని, పాలిథిన్ బ్యాగ్స్ రోడ్డు మీద పడేయడం వాడటం వల్ల అవన్నీ ఆవులు జంతువులు తినడం చాలా ఇబ్బందులు అవడం. బసుల బీచ్ ఫెస్టివల్ నిర్వహణకు సమన్వయంతో పనిచేయాలని మంత్రి కొల్లు రవీంద్ర అధికారులను ఆదేశించారు. జూన్ మొదటి వారంలో జరగనున్న మసూలా బీచ్ ఫెస్టివల్ నిర్వహణకు అధికారులందరూ సమన్వయంతో పనిచేస్తూ విజయవంతం చేసేందుకు కృషి చేయాలని రాష్ట్ర గనులు, భూగర్భ వనరులు, ఎక్సైజ్ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర ఆదేశించారు. ఆర్ఎండ్బి అతిథి గృహంలో మంత్రి మసూలా బీచ్ ఫెస్టివల్ నిర్వహణపై అధికారులు, పార్టీ నాయకులతో ఆయన సమీక్షా సమావేశం నిర్వహించారు. మసూలా బీచ్ ఫెస్టివల్ పకడ్బందీ నిర్వహణకు ప్రచారం, ఆహ్వానం, వేదిక, క్రీడలు, సాంస్కృతిక కార్యక్రమాలు, మీడియా సమన్వయం తదితర విభాగాల వారీగా కమిటీలు ఏర్పాటు చేస్తామని ఆయన తెలిపారు. జూన్ 5వ తేదీన 100 అడుగుల జాతీయ జెండా ఆవిష్కరణతో మసూలా బీచ్ ఫెస్టివల్ కార్యక్రమం ప్రారంభిస్తామని, జూన్ 6, 7, 8 తేదీల్లో షెడ్యూల్ ప్రకారం నిరంతరంగా క్రీడలు, సాంస్కృతిక వినోద కార్యక్రమాలు జరుగుతాయన్నారు. మసూలా బీచ్ ఫెస్టివల్ నేపథ్యంలో జూన్ 3వ తేదీన నగరంలోని కోనేరు సెంటర్ నుంచి ర్యాలీ నిర్వహిస్తామన్నారు. 2018 మసూలా బీచ్ ఫెస్టివల్ కంటే మిన్నగా ఘనంగా నిర్వహించేందుకు ప్రతి ఒక్కరూ సమన్వయంతో పనిచేయాలని, ఈ కార్యక్రమం అంతటికీ నోడల్ అధికారిగా మెప్మా పీడీ సాయిబాబు వ్యవహరిస్తారని మంత్రి తెలిపారు. ఈ సమావేశంలో మెప్మా పీడీ సాయిబాబు, జిల్లా క్రీడా ప్రాధికార సంస్థ అధికారినిగా ఝాన్సీ లక్ష్మి, ఈవెంట్ మేనేజర్ ఆనంద్, తహసీల్దార్ హరనాథ్, కూటమి నాయకులు బండి రామకృష్ణ, కుంచె నాని, జిల్లా గ్రంథాలయ సంస్థ మాజీ చైర్మన్ గొరెపాటి గోపీచంద్, మాజీ మున్సిపల్ చైర్మన్ మోటమరి బాబా ప్రసాద్, కూటమి నాయకులు తదితరులు పాల్గొన్నారు. రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు చౌక దుకాణాల వద్ద నేటి నుంచి వివిధ ప్రాంతాల్లో రేషన్ పంపిణీని కూటమి నాయకులు ప్రారంభించారు. రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు చౌక దుకాణాల వద్ద నేటి నుంచి వివిధ ప్రాంతాల్లో రేషన్ పంపిణీకి కూటమి నాయకులు ప్రారంభించారు. రేషన్ షాపుల వద్దనే రేషన్ కార్డుదారులకు సరుకులు పంపిణీ ద్వారా లబ్ధిదారులు తమకు అనుకూలమైన సమయానికి ఎటువంటి ఇబ్బంది లేకుండా రేషన్ పొందొచ్చని, అలాగే లబ్ధిదారులందరూ తమకు దగ్గరలో ఉన్న ఏ రేషన్ దుకాణం వద్ద నుంచైనా రేషన్ పొందే సదుపాయం కల్పించబడిందని ఈ సందర్భంగా కూటమి నాయకులు తెలిపారు. ప్రతి నెల 1వ తేదీ నుంచి 15వ తేదీ వరకు కార్డుదారులకు చౌక దుకాణాల వద్దనే రేషన్ పంపిణీ చేయడం జరుగుతుందన్నారు. 45వ డివిజన్ లో రేషన్ పంపిణీ కార్యక్రమాన్ని టీడీపీ
నాయకులు గొరపట్టి గోపిచంద్ పివి ఫణికుమార్లు ప్రారంభించారు. 44వ డివిజన్ పరిధిలోని రుస్తుంబాద్ లో నూతనంగా రేషన్ దుకాణాన్ని కూటమి నాయకులు ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు పల్లపాటి సుబ్రహ్మణ్యం, గొంటిశెట్టి గోపాల్, మంచాల రాంబాబు, జనసేన నాయకులు చెల్మలశెట్టి రమేష్ తదితరులు పాల్గొన్నారు. కావలసినటువంటి నిత్యావసర వస్తువులు ఏదైతే ఉన్నాయో గతంలో బోళ్ళు ఖర్చు పెట్టి మరి ఎవరికో కాంట్రాక్టర్లకు ఖర్చు పెట్టడానికి వ్యాన్ తీసుకొచ్చేవాళ్ళు. ఆ వ్యాన్ మళ్ళీ రోడ్డు మీద అక్కడ ఉండి ఒక కౌరు వెళ్ళేది. మరి ఆ రకంగా డిస్ట్రిబ్యూట్ చేసేవాళ్ళు. ఆ టైంలో గనక ఇళ్ళ దగ్గర జనం లేకపోతే తిరిగి వెళ్ళిపోయేది వ్యాను. ఇప్పుడు ఇక్కడ షాపు దగ్గర ఉదయం 8 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు, సాయంత్రం మళ్ళీ 4 గంటల నుంచి 8 గంటల వరకు ప్రతిరోజు నెలకి 15 రోజులు ఉండేలాగున ప్రభుత్వం చర్యలు తీసుకుంటుంది. ఎవరైనా ఆ టైముల్లో గనక లేదు అంటే కంప్లైంట్ ఇస్తే ఇమీడియట్గా ప్రభుత్వం వాళ్ళ మీద చర్యలు తీసుకుని సక్రమ పంపిణీ జరిగే విధంగా చూస్తూ ఉంటుంది. మేము కొంతమంది అభిప్రాయాలు కూడా స్వీకరించాం. గతంలో వ్యాన్ వచ్చేసేదండి, రోడ్డు మీద ఆరణ కొట్టేవాడు వెళ్ళిపోయేవాడు. మాకు ఖాళీ టైముల్లో సెలవు ఆదివారం పూట కానీ లేదా సాయంత్రం పని పాటలు అయిపోయిన తర్వాత కానీ మరి వచ్చినట్టయితే అప్పుడేమో రాదు వ్యాను. అందుచేత మాకే మా అనుకూలమైన టైంలో మేము డిపో దగ్గరికి పోయి తీసుకోవటం మాకు బాగుందని చెబుతున్నారు. అభిప్రాయాలు వాళ్ళ మాట. ఇవాళ మా మచిలీపట్నం నగర కార్పొరేషన్ 45వ డివిజన్లో మంత్రివర్యులు శ్రీ కొల్లు రవీంద్ర గారు, పెద్దలు గోపీచంద్ గారి సూచనల మేరకు ఇవాళ మా డివిజన్లో రేషన్ షాపు వంటాల శ్రీనివాసరావు గారు ఎదురుగుండా సందులో ఉందండి. ప్రతి ఒక్కరూ కూడా ఇక్కడికి వచ్చి రేషన్ తీసుకోవాలి. ఎందుకంటే గతంలో రేషన్ బళ్ళ ద్వారా ప్రజలు ఎన్నో ఇబ్బందులు పడ్డారు. బండి వచ్చేట ఆయన ఇంటి దగ్గర లేకపోతే మరి వెళ్ళిపోయేవాళ్ళు, తర్వాత రేషన్ ఇచ్చేవాళ్ళు కాదు. మరి ఆ బియ్యం అన్నీ ఎటు వెళ్ళిపోయాయో ఎవరికి తెలిసేది కాదు. కాబట్టి ప్రజల సౌకర్యార్థం 15 రోజుల పాటు, ఇవాళ నుంచి 15 రోజుల పాటు ఉదయం 8 గంటల నుంచి 12 గంటల వరకు గోపీచంద్ గారు చెప్పినట్టు మధ్యాహ్నం 4 గంటల నుంచి మళ్ళీ రాత్రి 8 గంటల వరకు ఈ రేషన్ డిపోలో ప్రజలు వచ్చి బియ్యం తీసుకెళ్ళవచ్చు. అలాగే 60 సంవత్సరాలు దాటిన సీనియర్ సిటిజన్స్ ఉంటే డీలర్ గారే తీసుకొచ్చి స్వయంగా బియ్యం ఇవ్వచ్చు, ఆ ఇంటికి తీసుకొచ్చి ఇవ్వచ్చు. అట్టా బియ్యం కనుక డీలర్ గారు ఇవ్వకపోతే మాకు చెప్పినట్టయితే వారి మీద మరి తక్షణ చర్యలు తీసుకోవడం కూడా జరుగుతుందని మంత్రివర్యులు కొల్లు రవీంద్ర గారు కూడా చెప్పారు, అధికారులు కూడా చెప్పారు. అలా ఏదైనా జరిగితే కనుక అక్రమాలకు పాల్పడితే ప్రజలు వెంటనే తెలియజేస్తే మరి వారి మీద కఠిన చర్యలు రేషన్ డీలర్ మీద తీసుకోవడం కూడా జరుగుతుంది. గతంలో లాగా బియ్యం దొంగతనాలు అనేవి ఉండవు. బియ్యం దొంగతనాలను అరికట్టడానికే మరి ప్రభుత్వం ఇంత చక్కటి మంచి నిర్ణయాన్ని తీసుకుంది. కాబట్టి ప్రజలందరూ ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని మీకు ఏదన్నా దీనివల్ల ఇబ్బందులు ఉంటే తక్షణమే తెలియజేయాలని చెప్పి మా 45వ డివిజన్ ప్రజలందరినీ. నమస్తే. మాకు ఇలా ఇంటికి వ్యాన్ వచ్చినప్పుడు మేము ఉండకపోతే మాకు అది వేస్ట్ అయిపోతుంది. ఇక్కడ డిపో దగ్గర అయితే కనుక మాకు వీలైనప్పుడు మేము తీసుకుంటానికి మాకు బాగుంటుంది. అందుకు మాకు ఇదే నచ్చింది. ఓకే, థ్యాంక్ యూ. అని చెప్పి రాష్ట్ర వ్యాప్తంగా దాదాపుగా 175 నియోజకవర్గాల్లో నియోజకవర్గానికి 50 వెహికల్స్ చొప్పున 3500 వాహనాలు వాళ్ళు కొనుగోలు చేసి ఆ కొనుగోలు వాహనాల్లో కమిషన్లకు కక్కుర్తిపడి ప్రజలకి సేవ చేస్తున్నాం అనేటువంటి ఒక వంక చూపించి ప్రజలకు కూడా ఇంటింటికి బియ్యం తీసుకొస్తామని ఒక ప్రాంతంలో పెట్టి అందరినీ ఆ చివరికి రమ్మంటాం. ఏదైనా వయసులో ఉన్న వాళ్ళందరూ కూడా, పేదవారందరూ కూడా ఏదో పనికి వెళ్ళి కుటుంబంలో పోషణ చేసుకుంటారు. ఇంట్లో ఉండేవాళ్ళు వృద్ధులు ఉంటారు. ఆ వృద్ధులు ఈ వ్యాన్ వచ్చినప్పుడు వెళ్ళకపోతే మళ్ళీ 10 నెల రోజుల తర్వాత ఆ వ్యాన్ వచ్చేది కాదు. ఆ బియ్యం మాయమైపోయాయి. ఈ రాష్ట్రంలో రేషన్ మాఫియా ఏ విధంగా తయారైందంటే హత్యలకు కూడా ప్రేరేపితం అయిపోయేటువంటిది మనం ప్రకాశం జిల్లాలో మనం చూసాం. రేషన్ మాఫియాలో తెలుగుదేశం పార్టీ నాయకుడు రేషన్ బియ్యాన్ని అడ్డగించాడని అతను హత్య చేసే పరిస్థితికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు దీన్ని ఆదాయంగా మార్చుకున్నారు. అది గుర్తించి ఈ ప్రభుత్వం మచిలీపట్నంలో కొల్లు రవీంద్ర గారి నాయకత్వంలో మచిలీపట్నంలో అన్ని షాపులను కూడా ఈరోజు ప్రారంభించడం జరిగింది. 44వ డివిజన్లో 22వ షాపు కార్యక్రమంలో పెద్దలు సీనియర్లు గొంటిశెట్టి గోపాల్ గారు, ఈ డివిజన్ ఇన్ఛార్జ్ మంచాల రాంబాబు గారు, పార్టీ నాయకులు, జనసేన నాయకులు రమేష్ గారు, అయినా లక్ష్మణరావు గారు, 44 వార్డులో 22 డిపో ఇవాళ కొత్తగా బియ్యం ఇవ్వటం జరుగుతుంది. మరి వ్యాన్లని పెట్టి దోపిడీకి అయిన తప్ప పేదలకు అందుతాం చాలా తక్కువ. మాఫియా బృందంతో ఆ వ్యాన్లలో దోపిడీ చేశారు తప్ప పేదలకు అందట్లేదు. మరి కూటమి ప్రభుత్వం అలా కాదని చెప్పి ఈ రోజున డిపో డీలర్లకి ఇచ్చి బియ్యం అందజేయడం చాలా శుభపరిణామం. మరి ఈ వార్డు
మంతాల రాంబాబు గారికి, అయినా లక్ష్మణరావు గారికి, జనసేన నాయకులు రమేష్ గారికి, సురేష్ గారికి, పేరు పేరున అందరికి కూడా, నల్లారి శ్రీనివాసరావుకి అందరికి కూడా అందరికి. మన రాష్ట్రంలో ఒక శుభపరిణామంగా చెప్పుకోవాలి. ఈ రేషన్ డిపోల ఆరంభం అనేది ఒక శుభ సూచకం. మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు, కొణిదెల పవన్ కళ్యాణ్ గారు, డిప్యూటీ సీఎం కొణిదెల పవన్ కళ్యాణ్ గారు ఈ యొక్క నిర్ణయం వల్ల చాలామంది పేదవారికి నిత్యావసర సరుకులు అనేవి అతి తక్కువ ధరలో అందరికీ అందుబాటు అయ్యే విధంగా చూసే అంశంలో ఇది ఒక ముఖ్యమైన అంశం అవుద్ది. ఈ కార్యక్రమాన్ని మన కొల్లు రవీంద్ర గారి నాయకత్వంలో మన మచిలీపట్నంలో 22 మన 44వ డివిజన్లో 22వ డిపో ప్రారంభోత్సవానికి మా గౌరవనీయులు గణపశెట్టి గోపాల్ గారు, మా పలపాటి సుబ్రహ్మణ్యం గారు, మన జనసేన అధ్యక్షులు, మన పార్టీ నాయకులు అయినా లక్ష్మణరావు గారు, నల్లారి మురళీకృష్ణ అందరూ పాల్గొని సమ్మర్ కోచింగ్ క్యాంపులు విద్యార్థులకు వినూత్నమైన అవకాశాలను అందిస్తుందని పలువురు వక్తలు పేర్కొన్నారు. వేసవి సెలవులు విద్యార్థుల అభ్యాసానికి, ప్రతిభ అభివృద్ధికి తోడ్పడుతుందని పలువురు వక్తలు పేర్కొన్నారు. 45వ డివిజన్ ఈడేపల్లి శాఖ గ్రంథాలయంలో గ్రంథాలయ నిర్వాహకురాలు కోన వెంకటేశ్వరం ఆధ్వర్యంలో విద్యార్థులకు 40 రోజుల పాటు నిర్వహిస్తున్న సమ్మర్ కోచింగ్ క్యాంపులో భాగంగా వివిధ ఆటల పోటీలతో పాటు యోగా శిక్షణ నిర్వహించారు. ప్రతి సంవత్సరం 45వ డివిజన్ ఈడేపల్లి శాఖ గ్రంథాలయంలో విద్యార్థులకు వివిధ రూపాల్లో సమ్మర్ కోచింగ్ ఇవ్వడం జరుగుతుందని, అలాగే సమ్మర్ కోచింగ్ లో ప్రతిభ కనబరిచిన విద్యార్థులకు బహుమతులు కూడా దాతల సహకారంతో అందజేయడం జరుగుతుందని గ్రంథాలయం నిర్వాహకురాలు కోన వెంకటేశ్వరం ఈ సందర్భంగా తెలిపారు. ఈ కార్యక్రమంలో 45వ డివిజన్ తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్ పివి ఫణికుమార్, యోగా మాస్టర్ సీరం రమేష్ తదితరులు పాల్గొన్నారు. ఈరోజు 45వ డివిజను ఈడేపల్లి గ్రంథాలయ ఆధ్వర్యంలో నిర్వహించబడుతున్న ఈ వేసవి విజ్ఞాన శిబిరంలో భాగంగా ఈరోజు యోధాంధ్ర కార్యక్రమం దివ్య యోధా మందిరం నుంచి మన శీలం రమేష్ గారు ఇవాళ యోగాసనాలు చేయించడానికి వచ్చారు. మీ అందరికీ కూడా స్టూడెంట్స్ అందరికీ కూడా ఈరోజు గేమ్స్ కాంపిటీషన్ నిర్వహించడం జరిగింది. దానిలో భాగంగానే ఈరోజు ఈ యోగాసనాల కార్యక్రమం కూడా నిర్వహించడం జరుగుతుంది. ఈ కార్యక్రమం జూన్ 6వ తేదీ వరకు నిర్వహించడం జరుగుతుంది. జూన్ 6వ తేదీన ఈ కాంపిటీషన్స్లో విన్ అయిన వాళ్ళందరికీ కూడా ప్రైజ్ డిస్ట్రిబ్యూషన్ కార్యక్రమం ఉంటుంది. అందరూ కూడా ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోగలదని మనం చేస్తున్నాం. థ్యాంక్ యూ టు ఆల్. యోగాంధ్ర కార్యక్రమానికి మన ప్రధానమంత్రి వారు మోదీ గారు, అలాగే మన జిల్లా ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు తలపట్టిన ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయడం కోసం మన మచిలీపట్నం నందు ఉన్న దివ్య యోగా మందిరానికి సంబంధించి 5 యోగా సెంటర్లు అనేవి నడపబడుచున్నవి. ఇక్కడ ఉచితంగా యోగా శిక్షణ అనేది ఇవ్వబడటం జరుగుతుంది. మా గురువులు శ్రీ గురునాథ్ బాబు గారు ఆధ్వర్యంలో అనేక మంది యోగా టీచర్లను ట్రైనప్ చేయడం జరిగింది. వీరందరూ కూడా మన మచిలీపట్నం నందు ఉన్న అన్ని కళాశాలల్లోనూ మరియు ఫౌండేషన్ కార్యక్రమాల్లోనూ నిర్వహిస్తున్న సంస్థలకు కూడా మేము అందరం వెళ్ళి ఉచితంగా యోగా శిక్షణ కార్యక్రమాన్ని ఇవ్వడం జరుగుతుంది. మనకి ఈ మనకి ఈ యొక్క జూన్ 21వ తారీఖున నిర్వహిస్తున్న యోగా దినోత్సవానికి సందర్భించి అందరం కూడా మనకి గవర్నమెంటు ప్రోటోకాల్ అనేది ఇవ్వడం జరిగింది. ఆ ప్రోటోకాల్లో ఉన్న యోగాసనాలను తప్పనిసరిగా అందరం కూడా నేర్చుకొని మనకి 21వ తారీఖున యోగా దినోత్సవం రోజు అందరం కూడా చక్కగా ఈ యోగా ఆసనాలు వేసి మనందరం కూడా మన యొక్క యోగా ఆంధ్రాన్ని కూడా చక్కగా కార్యక్రమాన్ని నిర్వహించి జయప్రదం చేయడానికి అందరం కూడా ప్రతి ఒక్కరం కూడా మనం ప్రతి అడుగు ముందుకు వేసి ఈ యొక్క కార్యక్రమాన్ని జయప్రదం చేయవలసిందిగా మన జిల్లా కలెక్టర్ వారు కూడా మనకి ముఖ్యమైన ఆదేశాలను ఇవ్వటం జరుగుతుంది. ప్రభుత్వం తీసుకున్నటువంటి నిర్ణయం ప్రకారం మేము కూడాను జనరల్ నాలెడ్జ్ చెప్తూ ఉన్నాం. స్వర్ణాంధ్ర 2047 గౌరవ చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి గారు ఇచ్చినటువంటి స్లోగన్ 2047 అంటే 100 సంవత్సరాలు అవుతుంది స్వాతంత్ర్యం వచ్చేసి. దాని సందర్భంగా నేను సాంబశివరావు గారు జనరల్ నాలెడ్జ్ ఆ క్రమంలో మేము కూడా మా వంతు కృషి మేము చేస్తున్నాం ఉడతాభక్తిగా. ముఖ్యంగా ఇంటర్నేషనల్ యోగా డే గౌరవ నరేంద్ర మోడీ గారు గత 7 సంవత్సరాల నుండి వారు వచ్చిన మంచి 7-8 సంవత్సరాల నుంచి ఇంటర్నేషనల్ యోగా డే ప్రపంచం మొత్తంలో భారతదేశం గర్వించేలాగా ప్రపంచ దేశాలందరికీ కూడాను యోగా డే అనేది 21st. ఆ రోజే నేను కేంద్రీయ విద్యాలయంలో పనిచేసిన మాస్టర్ని. ఆ రోజు మాకు రీఓపెనింగ్ డే యోగాతో స్టార్ట్ అవుతుందన్నమాట. సో మాస్టర్లందరినీ జమ చేసి ఈ కార్యక్రమాల్ని ఈడేపల్లి గ్రంథాలయంలో చాలా చక్కగా నిర్వహిస్తున్నటువంటి కోన వెంకటేశ్వరమ్మ గారికి
మేము ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. అలాగే ఫణికుమార్ గారు చాలా యాక్టివ్గా ప్రతిరోజు కూడా పిల్లలకి సంబంధించి వీళ్ళు, తర్వాత వేరే ఫౌండేషన్, సహాయ ఫౌండేషన్ వాళ్ళు రకరకాల మానవతా దృక్పథంతో సిటీ కేబుల్ న్యూస్ సమాప్తం.